నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూని హిందువులు ఎంత పవిత్రంగా చూసుకుంటారో మనందరికీ తెలుసు. మరి ఈరోజు అలాంటి ఒక వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? ఆయనకి దీనికి ఏంటి సంబంధం అసలు? సో యాక్చువల్గా తీసుకుంటే మీరు మన ఇతిహాసం ప్రకారం ఏదైతే లడ్డు ఉందో ఈ లడ్డు వెంకటేశ్వర స్వామి పాదాల నుంచి వచ్చిందనే ఒక ప్రతీక. సో దానివల్లనే దానికి అంత విశిష్టత, అంత ప్రాధాన్యత. ప్రతి భక్తులు కూడా స్వామివారి దర్శనాన్ని ఏ విధంగా తరిస్తారో, స్వామివారి దర్శనానికి ఏ విధంగా తప్పిస్తారో, అదే లడ్డు విషయంలో కూడా అదే తపన, అదే ఒక ఆసక్తి ఉంటుంది కూడా. అంటే ఆల్మోస్ట్ భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనది ఈ లడ్డు. సో అంత ప్రాధాన్యత కలిగిన ఈ లడ్డుని ఈ విధంగా అడల్టరేట్ చేసి ఈ విధంగా ఒక దేవాలయం యొక్క మలినపరచడమే కాకుండా ఎంతోమంది మీలాంటి నాలాంటి భక్తుల్ని, ఎంతోమంది వెంకటేశ్వర స్వామిని కులదైవంగా కొలిచే వాళ్ళ కుటుంబాలని, సో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ సో ఎంతోమంది భక్తుల మనోభావాలకి ఈ రోజున ఇంతగా దెబ్బతినడానికి, ఇంతగా మలినం అవడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి తన యొక్క మనుషులు మాత్రమే కారణం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనుషులు అనే కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. కరుణాకర్ రెడ్డి కూడా ఏదో రిలేటివే, ఎవరో రాజారెడ్డికి సో అండ్ సో, రాజారెడ్డికి పుట్టినోడు ఏదో అని చెబుతారు, అతన్ని వాళ్ళ తాతకి పుట్టినోడు అని చెబుతారు. అలాగే సుబ్బారెడ్డి చెప్పక్కలేదు, సొంత చిన్నమ్మ భర్త. సో అసలు ఇక్కడ పెద్ద ఘోరం ఏంటంటే ఈ యొక్క రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్లో అప్పుడు మీరు చూసుకుంటే ఏ రోజును కూడా హిందూ మత ప్రాధాన్యత, హిందూ మతంలో ముఖ్యుల్ని ఎవ్వరిని కూడా అక్కడ చైర్మన్గా నియమించలేదు. ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని ఈ విధంగా మత మార్పిడిగానే తీసుకొచ్చి, అంతేకాకుండా అక్కడ ఇంకా బయట నుంచి కూడా వేరే మతస్థులను కూడా ఉద్యోగస్తులుగా తీసుకొచ్చి కీలకమైన పొజిషన్లో పెట్టి ఏ విధంగా తిరుపతి యొక్క ప్రాచుర్యాన్ని, తిరుపతి యొక్క విశిష్టతని, తిరుపతి యొక్క పవిత్రతని వీళ్ళు దెబ్బ కొట్టారో మనం చూసాం. ఈ రోజున ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఈ విధంగా పిల్లేయడం అనేది ఇదేమీ పెద్ద అబ్నార్మల్ విషయం ఏం కాదు. ఇది కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఈ సుబ్రహ్మణ్య స్వామి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తగుదనమ్మంట పానకంలో పుడకలాగా సిద్ధమైపోతూ ఉంటాడు. కేవలం అతనికి కావాల్సింది డబ్బు, అంతకుమించి వేరేం లేదు. ఇండియాలోనే ద బిగ్గెస్ట్ బ్లాక్మెయిలర్ ఎవడైనా ఉన్నాడంటే వాడు వీడే, ఈ సుబ్రహ్మణ్య స్వామి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం చూసాం, గతంలో కూడా చూసాం, ఎన్నో సందర్భాలుగా చూసాం, మనం ఎన్నో కేసుల్లో కూడా చూసాం. ఇతను కేవలం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఈ స్థితిలో ఉన్నాడు ఈ రోజున. ఇతన్ని అంతేకాకుండా చాలామంది బయట వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు, బయట ప్రత్యర్థులు కూడా చెప్పేది ఏంటంటే ఇతను ఒక సిఐ ఏజెంట్ అని కూడా చెబుతారు. ఎన్నో విషయాలు మన దేశ భద్రతకు సంబంధించి, దేశానికి సంబంధించి, దేశ అంతర్భాగానికి సంబంధించిన విషయాలను కూడా అమెరికాకు చేరవేరుస్తూ ఉంటాడు. ఇతను ఒక సిఐ ఏజెంట్ అని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అన్నది అతని మనస్సాక్షి తెలియాలి, పైన భగవంతుడు తెలియాలి. ఈ విధంగా ఒక ఎటువంటి ఒక ప్రామాణికాలు మనిషి ఇతను. ఇప్పుడు నిజంగా ఇంత రచ్చ జరిగినప్పుడు ఒక బాధ్యత గల ఒక హిందువుగా, అది ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నువ్వు, అసలు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటే నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు మీద యాక్షన్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు ఇలా చెబుతాడు, చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలుతున్నాడు, దీనిలో వాస్తవం లేవని చేయడం అనేది నీ యొక్క అపరిపక్వతకు, నీ యొక్క ఏదైతే నీ స్వార్థ రాజకీయానికి, నీ స్వార్థ వ్యక్తిత్వానికి, నువ్వు కేవలం కాసుల మనిషివే కానీ నీ దగ్గర క్వాలిటీస్ లేవనడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు
ఏదైనా మాట్లాడితే వేగ్గా మాట్లాడి వేగ్గా ఒకళ్ళని కామెంట్ చేసి వేగ్గా ఒకళ్ళని ప్రొజెక్ట్ చేసి లేకపోతే వేగ్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకళ్ళ మీద బురద జల్లే రాజకీయం గత 40 ఏళ్ళుగా చెయ్యలేదు, చెయ్యడు కూడా, అది జరగదు కూడా. ఎందుకంటే ఆయన అన్లెస్ అంటిల్ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ చేతికి రాకుండా కూడా ఆయన ఏది మాట్లాడరు. ఈవెన్ ఈ విషయంలో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకు ఉన్నా కూడా బయటపడలా. ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇదేదో బుర్ర జల్లుతున్నారు కావాలని చెప్పి అనవసరంగా దాన్ని వేరే విధంగా వీళ్ళు తీసుకెళ్తారని చెప్పి ఆయన సమయం కోసం వెయిట్ చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 1-2 సార్లు ఎవరైతే ఇప్పుడు శ్యామలరావు గారు ఉన్నారో ఆయనతో చర్చించి సో దాన్ని కూలంకషంగా పరిశీలించి అది వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు దాన్ని క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని దాన్ని ఏదైతే ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన ఆ యొక్క ల్యాబ్ ఉందో దానికి పంపించి అక్కడి నుంచి కంప్లీట్గా ఒక సమగ్రమైన ఒక స్పష్టతతో కూడిన నివేదిక వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఓపెన్ హిజ్ మౌత్. అప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయనకు తెలియదండి ఇంతమంది హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి మనం ఉత్తినే వేగ్గా మాట్లాడితే అని చెప్పి. అది కాకుండా ఆయన పరమ భక్తుడండి. ఆయన ఇప్పుడు కాదు ఎన్నో సందర్భాలుగా చెప్పారు, నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. మా ఇంటికాడి నుంచి మేము మేడ మిద్దెక్కి చూస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడుతుంది. సో మేము రోజు పైకి మేడ పైకి ఎక్కి దండం పెట్టుకుంటాం. ఈరోజు కూడా నేను ఏ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కూడా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టే ముందు కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి పూజించే బయటికి వెళ్తాను అని చెప్పడం కూడా జరిగింది. అందులో ఆయన పదే చెబుతాడు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెబుతాడు. వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి అంత ఇష్టము, అంత ప్రీతి, అంత నమ్మకం. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు వీళ్ళు చెప్పినట్టుగా ఒక ఇలా వేగ్గా మాట్లాడే మనిషి, ఇలాగ వీళ్ళలాగా ఒక వ్యవస్థ లేని మనిషి నోరు తెరిస్తే, ఇప్పుడు నిన్న ఇంకొక మాట కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్లో, ఈజ్ ఏ హ్యాబిచువల్ చీటర్. ఈ విధంగా హ్యాబిచువల్ ఆయనకి ఇది అలవాటు, ఇది పరిపాటి, ఈ విధంగా ఆరోపణలు చేయడం అని చెప్పాడు. ఎవరయ్యా హ్యాబిచువల్? మడం తిప్పను మాట తప్పను అని చెప్పి ఎన్నోసార్లు నీ యాంకిల్ ట్విస్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒకసారి ఫాస్ట్ బౌలర్ యాంకిల్ ట్విస్ట్ అయిపోతే వాడు మళ్ళీ కోలుకోవడానికి 6 నెలలు పట్టి టైం కూడా ఉంటుంది. ఆ విధంగా ఎన్నోసార్లు నీ మడం ట్విస్ట్ అయిపోయింది, నీ టంగ్ ట్విస్ట్ అయిపోయింది, నీది నాలిక అది తాడి పట్టాది. నువ్వు అసలు ఇటు కబ్జాలు చేయడంలో కానీ, మర్డర్లు చేయడంలో కానీ, మోసాలు చేయడంలో కానీ, మాట తప్పడం కానీ, లేకపోతే ఈ ఆస్తులు దోచుకోవడం కానీ, వ్యవస్థలు నాశనం చేయడంలో కానీ నువ్వు హ్యాబిచువల్. బేసిక్గా నీకు ఈ హ్యాబిచువల్ ఏదైతే ఉన్నాయో, ఏ అవలక్షణాలు ఉన్నాయో అవలక్షణాలకు నువ్వు ఒక బ్రాండ్ అంబాసిడరు. ఈ హ్యాబిచువల్ చీటరు నువ్వు, హ్యాబిచువల్ రోగు నువ్వు, హ్యాబిచువల్ ఈడియట్ నువ్వు. సో నువ్వు పోయి ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది చాలా గర్హించదగ్గ విషయం. రెండోది సుబ్రహ్మణ్య స్వామి విషయం తీసుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి గతంలో కూడా ఎన్నో పిల్స్ వేయడం జరిగింది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కూడా మెట్టుకాయలు వేసింది. పని పాట లేదా నీకు ఇటువంటివన్నీ తీసుకొచ్చి ఇక్కడ మా టైం వేస్ట్ చేస్తామని. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రజల్లో కూడా విశ్వసనీయత లేదు. సొసైటీలో కూడా అతనంటే ఎవరు కూడా అతను పెద్ద సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే అతని బెడ్ అండ్ జామ్ ఇదే. అతనికి వృత్తి ప్రవృత్తి కూడా ఈ బ్లాక్మెయిలింగే. ఏదో విధంగా ఇలా జనాల్ని ఇబ్బంది పెట్టడం, కేసులు వేయడం, బెదిరించడం, డబ్బులు దండుకోవడం, దాచుకోవడం తప్పించి అతను ఒక ప్రొఫెషనల్ అయితే కాదు. అతనికి ఇది పరిపాటి కాబట్టి దీని గురించి మనం పెద్దగా ఆలోచించవాలని పర్లేదు. అక్కడ అయితే కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంది. సో దాన్ని పట్టుకునే ముందుకు వెళ్తున్నారు బాబు గారు కాబట్టి సో డెఫినెట్ కూడా ఈ ఫిల్ కూడా ఉంది, దాన్ని కూడా కోర్టు క్యాష్ చేసేస్తుంది. సో దాన్ని డెఫినెట్గా అదేమీ ముందుకెళ్ళదు. సో ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి చూస్తున్నారు కదా మీరు. వ్యవస్థలో పెద్దగా వాళ్ళం మేము, ఎంతో పోటుగాడు అనేవాళ్ళు కూడా ప్యాకేజీలు తీసుకుని ఆల్రెడీ బయలుదేరారు. వీళ్ళు అస్త్రాలు పట్టుకుని ఏదేమైనా సరే పైన భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. సో ఇక్కడున్న కోర్టులు, ఇక్కడున్న న్యాయస్థానాలు, పోలీసులు వీళ్ళందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, విజిలెన్స్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదు, వాడి తాత, వాడి బాబు ఎవడొచ్చినా సరే ఈ ఎంక్వైరీ సాగాలి. దీంట్లో ఉన్న సూత్రధారులు, పాత్రధారులు అందరూ రావాలి. మరొక్కసారి తిరుపతిలో ఇటువంటి చిల్లర పనులు, అది ఏ గవర్నమెంట్ అయినా సరే,
ఎవడైనా చేయడానికి సాహసిస్తే వాడికి ఇటువంటి రిజల్ట్ వస్తుంది, ఇటువంటి శిక్ష పడుతుంది అనే విధంగా కోర్టులు, న్యాయస్థానాలు కూడా, ఈ ప్రభుత్వాలు కూడా అంత కఠినాత్మకంగా శిక్షించాలని మీ ద్వారా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి, నా మనవి చేస్తూ, ఎవరిని ఉపేక్షించొద్దు. ఎవడు పిల్లేసినా సరే మీ పని మీరు చేసుకుపోండి. దీంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగండి. అక్కడ దేవుడు పవిత్రతని, ప్రజల మనోభావాలని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్ర ప్రజలను కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి. థ్యాంక్ యూ సార్.